హలో, నేను మిస్సెస్ రావు. సాధారణంగా బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుగా ఆర్థిక సర్వేను విడుదల చేస్తుంది. ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే బడ్జెట్ ఎలా ఉంటుంది అనే దానికి ఆర్థిక సర్వేని ట్రైలర్ లాగా తీసుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశం యొక్క జీడిపి, జాతీయ ఉత్పత్తి రేటు, ఈ జీడిపి అనేది స్థిరంగా ఉంది. 6.8 నుంచి 7.2 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇలానే ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. వరుసగా 4 సంవత్సరాల పాటు ఇదే రేంజ్లో ఉండడం అనేది భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టి ఎలా ఉందో అర్థం పడుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ ఆర్థిక సర్వే రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడానికి ముందు అంటే గురువారం రోజు స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్లో 3 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో బడ్జెట్ ఎలా ఉంటుందో, ఆర్థిక సర్వే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆందోళన క్రమంలో స్టార్టింగ్లోనే గురువారం ఉదయం 3 లక్షల కోట్లు ఆవిరైపోయాయని చెప్పేసి రిపోర్ట్ చేశారు స్టాక్ మార్కెట్లో. ఎప్పుడైతే ఆర్థిక సర్వే బయటకు వచ్చిందో అఫీషియల్గా, ఈ ఆర్థిక సర్వేలో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశం జీడిపి స్థిరంగా ఉందనేది, 2 అల్ప మధ్య ఆదాయ వనరులకు సంబంధించి పెట్టుబడులని పెట్టడానికి ప్రపంచ బ్యాంక్ ర్యాంక్స్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇది ఆశాజనకంగా ఉంది. ఆ కారణం చేత ఇన్వెస్టర్స్ కొంత మళ్ళీ ముందుకు వచ్చారు. అందుకే మళ్ళీ పుంజుకుంది, గురువారం సాయంత్రానికల్లా పుంజుకుంది స్టాక్ మార్కెట్ అని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాలని కల్పించడంలో, మౌలిక వనరులను కల్పించడంలో భారతదేశం ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తుంది. దాంట్లో పెట్టుబడులు కూడా బాగా రాబడుతుంది. విదేశీ ఇన్వెస్టర్స్ని ఆకట్టుకునేందుకు భారతదేశం పాలసీలను మార్చుకుంటుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి అనువైనటువంటి బడ్జెట్లను కూడా ప్రవేశపెడుతుంది. ఆ కారణం చేత స్టాక్ మార్కెట్ సాయంత్రానికల్లా పుంజుకుంది. ఉదయం 3 లక్షల కోట్లు ఫస్ట్ అవర్లోనే హుష్కాకి అయిపోయాయని చెప్పి స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా ఆర్థిక సర్వేని కనుక మనం గమనించినట్టయితే, సరే జీడిపి ఎలా ఉంది అనే దాని మీదనే మొత్తం బడ్జెట్ ఉంటుంది, దానికి తగిన విధంగానే ఉంటుంది. జీడిపి స్థిరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని జీడిపిని బట్టి మనం అంచనా వేయచ్చు. 6.8 నుంచి 7.2 మధ్యలో జీడిపి ఉంటుందని చెప్పి ఆర్థిక సర్వేలో మంత్రి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. మన జీడిపి వచ్చేసి 6.8 నుంచి 7.2 వరకు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక బడ్జెట్ ఎప్పుడు కూడా అంచనాలు ఉంటాయి, మళ్ళీ సవరిస్తారు. 2024-25 దాన్ని సవరిస్తారు 25-26లో. నెక్స్ట్ 26-27లో కూడా ఎలా ఉందని ఇప్పుడు ఒక అంచనా ఉంటుంది. 6.8 నుంచి 7.2 వరకు జీడిపి ఉంటుందని చెప్పి 25-26 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి సవరించుకుంటారు, అది 6.8 ఉందా లేదా 7 ఉందా 7.1 ఉందని సవరించి చేస్తారు. అయితే అంచనాలకి దగ్గరగా ఉండడం అనేది ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి ప్లస్ పాయింట్. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఏదైతే అంచనా వేశారో దానికి అనుగుణంగా ఉంది. ఇక పిఎం గతిశక్తి కానీ లేదంటే జాతీయ లాజిస్టిక్ పాలసీ వంటివి ఈ జీడిపి వృద్ధికి తోడ్పడ్డాయని చెప్పి సర్వేలో చెప్పారు. దీనివల్ల లావాదేవీలు ఎలా జరిగాయి ఏంటి అనేది మనం చూస్తే, మూలధనంలో వ్యయాన్ని బట్టి మనం మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నామని చెప్పి మనకి అంచనా వేయచ్చు. యాక్చువల్గా
FY18 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 18 2018లో ఎంత ఉంది? జాతీయ రహదారుల నెట్వర్క్ ఎంత ఉందనంటే 91,287 కిలోమీటర్లు ఉంది 2018లో. ఇప్పుడు అది ఎంత ఉంది? 2026 కల్లా ఇది ఎంత ఉందో తెలుసా? 1,46,572 కిలోమీటర్లు ఉంది. అంటే మనం మూలధనంలో ఎంత వ్యయం చేసి ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నాం అనేదానికి ఉదాహరణ. ఇక విమానయాన రంగంలో 2014లో మనకి 74 మాత్రమే ఉన్నాయి విమానాలు, ఫ్లైట్స్. ఇవి మనకు 2026 డిసెంబర్కి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయో తెలుసా? 2025 నాటికి 2025 నాటికి 164 ఉన్నాయి ఫ్లైట్స్, అంటే విమానాల సంఖ్య. అంటే మనం పెంచుతున్నాం. అలాగే రైల్వే నెట్వర్క్, మనకి ఇండియన్ రైల్వే పెద్ద అసెట్. రైల్వే నెట్వర్క్ చూస్తే ఇది 99.1% మొత్తం విద్యుదీకరణ అయింది. అంటే మొత్తం మనకి 99% ట్రాక్స్ అన్నీ కూడా విద్యుత్ రైలే నడుస్తున్నాయి మనకి. మారిటైమ్ ఇండియా విజన్, ఇది పోర్ట్లు, భారత పోర్ట్లు పనితీరు మెరుగుపడి 7 పోర్ట్లు ప్రపంచ బ్యాంకు టాప్ 100 జాబితాలో స్థానం ఉంది. పోర్ట్ల విషయంలో, వరల్డ్ ట్రావెల్ విషయంలో మనం టాప్ 100లో ఉన్నాం. అలాగే విద్యుత్ రంగంలో మొత్తం ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా మనం డెవలప్మెంట్ ఉన్నాం. సో ఇలా మౌలిక వనరులను పెంచుకునే దాంట్లో మూలధనాన్ని వ్యయం చేయడం ద్వారా మనం ఈ జీడిపిని రీచ్ కాగలిగామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దీన్ని బట్టి భారత యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంది. అలాగే విదేశీ మారక ద్రవ్య నిలువలు కూడా, విదేశీ మారక ద్రవ్య నిలువలు ఎంత ఉన్నాయి అనేది చెప్తాను నేను. విదేశీ మారక ద్రవ్య నిలువలను బట్టి కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి 2025-26 ఇది 7.4గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 25-26లో 2025-26కి దీంట్లో మనకు వృద్ధి రేట్ వచ్చేసి జీడిపి వచ్చేసి 7.4కి రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కావాలంటే మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినా చెప్తారు, ఏఐ ప్లాట్ఫామ్ని అడిగినా కానీ. ఇది 2026-27 కల్లా 7.2 అలా ఉండే అవకాశం ఉంది, అంటే నెక్స్ట్ ఇయర్కి, అంటే దగ్గరగా ఉంది అంచనాలకి. ఇక ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి ద్రవ్యోల్బణం దీనిగానే తీసుకుంటే ప్రస్తుతం అదుపులో ఉంది. ఎంత ఉంది? 1.7 ఉంది. 1.7% మాత్రమే ఉంది ద్రవ్యోల్బణం. అంటే అందుబాటులో నిత్యావసర వస్తువులు, పప్పు దినుసులు కానీ ఏవైనా కానీ ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గింది. ఆహార ధాన్యాలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ తయారీ రంగం వచ్చేసి మొబైల్స్లో విప్లవం వచ్చింది. వాస్తవంగా మొబైల్ విప్లవం 2014లో కేవలం 2 ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 300 ఫ్యాక్టరీలకి కేంద్రంగా మారింది. 2వ అతిపెద్ద మొబైల్ కేంద్రంగా మారింది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో రికార్డు సాధించింది. దేశంలోనే 3వ అతిపెద్ద ఎగుమతిగా అవతరించింది. ఇక పెట్టుబడులు ఇవన్నీ కనుక తీసుకుంటే ఇంకోటి ఆశాజనకమైన విషయం ఏంటంటే NPS 2.2% తగ్గాయి. NPS అంటే బ్యాంకులు పనితీరు కూడా మెరుగుపడింది గత దశాబ్ద కాలంలో పోల్చుకుంటే. తర్వాత ఇన్వెస్టర్స్, దేశంలో ఇన్వెస్టర్లు మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేదానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ సాధారణమైనటువంటి వాళ్ళు కూడా డీమ్యాట్ అకౌంట్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య 12 కోట్లకు పెరిగింది. దీంట్లో 25% మంది మహిళలు ఉండడం అనేది ఆశాజనకం. ఇక విదేశీ మారక నిల్వలు ఇవి ఎంత ఉన్నాయంటే మన దగ్గర ఇప్పుడు విదేశీ మారక నిల్వలు $701.4 బిలియన్ ఉంది. $701.4 బిలియన్ ఉన్నాయి. ఇది ఒక సంవత్సరం యొక్క దిగుమతులు సరిపోద్ది. మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు సంవత్సరం పాటు మనం అవసరమైనటువంటి వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సరిపోతాయి. ఇక ప్రైవేటు వినియోగం, జీడిపిలో ప్రైవేటు వాళ్ళ వినియోగం ఎంత ఉందంటే 61.5, అంటే ప్రైవేటుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవన్నీ కూడా
భారతదేశం యొక్క సాధించినటువంటి విజయాలు, అందుకే భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంది, స్థిరంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఈ దేశ ఇన్వెస్టర్స్ ఈ బడ్జెట్ని బేస్ చేసుకొని పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ప్రైవేటు పెట్టుబడులను పెట్టడానికి ఆకర్షించేలాగా బడ్జెట్ రూపకల్పన జరిగింది అనేది ఆర్థిక సర్వేని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఈ సర్వేను ప్రవేశపెట్టడానికి ముందు కొన్ని అనుమానాల కారణంగా, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా 3 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి స్టాక్ మార్కెట్లో. ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ పుంజుకుంది. సో కాబట్టి ఆర్థిక సర్వేని కనుక చూస్తుంటే భారత బడ్జెట్ రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఆకర్షించేలాగా ఉండబోతుందని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ రిపోర్ట్స్ ప్రకారం మీకేమనిపిస్తుందో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.